చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, కృపామయుడునటు నా తండ్రి, నీ కుమారును, నా ప్రభువును, నా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో నీ సన్నిధిలో చేరి ప్రభా, పరిశుద్ధాత్మ సహాయంతో నాయన నీ వాక్యాన్ని నీ బిడ్డలకు అందిస్తుండగా నీ శిలువ చాటున నన్ను మరుగు చేసుకొని మీరే మహిమ పొందుమని, నీ బిడ్డలతో మాట్లాడుమని ప్రభా, ఆశ్చర్య కార్యాలు జరిగించమని నీ కృపను బట్టి సమస్త ఘనత మహిమ నీకే చెల్లించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియమైనటువంటి నా గ్రూప్ మెంబర్స్ అందరికీ కూడా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. మరి ఈ రోజుకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్యము పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 29వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. పరిశుద్ధుడైన లూకా రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 23వ వచనం నుండి చదువుకుందాం. ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. దేవునికి స్తోత్రం. ఇంకొక వచనాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమును, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ప్రియమైనటువంటి వారలారా, సాధారణంగా ఈ యొక్క సిలువను గూర్చినటువంటి అంశాన్ని మనం లెంట్ డేస్లో ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం. మరి నేనైతే ఏమంటానంటే, ప్రతి క్రైస్తవునికి సిలువ ప్రతి దినము అవసరం. అందుకని లెంట్ డేస్లో మాత్రమే మనం ఆచార ప్రకారం సిలువను గురించి ధ్యానించి తర్వాత దాని గురించి మర్చిపోయి కేవలం బ్లెస్సింగ్స్ను గురించి మెసేజెస్ ఇస్తూ ప్రజలకు దేవుని కృపను గురించి తెలియజేయటం కంటే సిలువను గూర్చినటువంటి సమాచారం కూడా మనం ప్రతిరోజు అందించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మనం మొట్టమొదటగా చూస్తే సిలువను గూర్చినటువంటి వార్త నశించు వారికి వెర్రితనంగా అనిపిస్తుందంట, కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి. ఈ వాక్యాన్ని గురించి బాగా మన సిస్టర్ కూడా మార్చి 1వ తేదీన విమలా సిస్టర్ కూడా చక్కగా చెప్పింది. నేను అన్ని మెసేజెస్ సిలువను గురించి మన గ్రూప్లో ఏమేమి చెప్పారు, ఏమేమి ఉన్నాయి, దేవా వాళ్ళకు తెలిసిన విషయాలు వద్దు, నాకు కొత్త కోణంలో నీ సిలువను తెలియజేయని ప్రార్థించినప్పుడు సిలువ పండుగ రోజు నేను ప్రిపేర్ అయినటువంటి మెసేజ్ ఎందుకో వేరే మెసేజ్ దేవుడు నాకు అనుగ్రహించాడు అప్పుడు. కాబట్టి ఈరోజు మీకు ఇది తెలియజేయాలని పరిశుద్ధాత్మ దేవుని వల్ల నేను హెచ్చరింపబడ్డాను. మనం గమనించినట్లయితే సిలువను గురించిన వార్త వెర్రితనం అంటున్నారు. అంటే ఆ సిలువను గురించి వారికి ఏం తెలియదు. ఏముంది సిలువ అంటే, యేసు ప్రభు వచ్చాడు, మన పాపముల కొరకు సిలువపై మరణించాడు, తిరిగి 3వ నాడు తిరిగి లేచాడు, మనకు రక్షణ దొరికింది, పాపాలు క్షమించబడినాయని నామినల్ క్రిస్టియన్ అనుకుంటారు. కానీ అక్కడ చాలా ఉంది ఆ సిలువలో. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కప్పులో కాఫీ ఉన్నప్పుడు దాంట్లో కాఫీ అంటున్నాం, కానీ దాని లోపల ఇంకా మనకు తెలిసి పాలు, చక్కెర, నీళ్లు, కాఫీ పౌడర్ ఇవన్నీ ఉన్నాయి. అలాగే యేసు ప్రభు గెత్సెమనేటువంటి తోటలో ప్రార్థించినప్పుడు ఈ సిలువను గురించి ఆయన చాలా వేదనతో ఈవెన్ తన రక్తపు బిందువులు చెమట వల్ల బయటకు వచ్చినాయి. మరి మనం ఎప్పుడైనా ఆలోచించామా, ఏంటబ్బో యేసు ప్రభు సిలువ మరణం పొందటానికే
అంగీకరించి విధేయత చూపించి తండ్రి కొరకు ఈ లోకానికి వచ్చాడు కదా. తండ్రి, ఈ గిన్నెలో ఉన్నటువంటి నీ చిత్తం అయితే ఈ గిన్నెను తొలగించమంటారు. వాట్ ఈస్ దట్? ఆయన శిలువ మరణాన్ని గురించి ప్రార్థించలేదండి. ప్రభు ఈ రాత్రి మీతో తెలియజేస్తున్నాడు. ఆ శిలువలో ఉన్నటువంటి అనేక అంశాలను గురించి ప్రార్థిస్తూ వచ్చాడు. తను పొందబోయేటువంటి వేదనలో ఆయనకు ఒక కష్టమైనటువంటిది ఆ శిలువలో ఉంది. అది ప్రభు నాకు తెలియజేశాడు. ఏంటంటే 4వ వచనం వాక్యం మాట్లాడేటప్పుడు శిలువలో, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అన్నాడు. ఆయనకు తెలుసు మన పాపాలన్నీ యేసయ్య మీద మోపబడినప్పుడు ఆ శిలువలో ఆ క్షణంలో తండ్రి క్షణకాలము నిమిషం మాత్రము నిన్ను విడనాడి తిని గొప్ప వాత్సల్యంతో నిన్ను తీసుకుంటున్నాను ఆ క్షణం ఆయన భరించలేకున్నాడు. అందుకు వద్దు ప్రభువా అంటున్నాడు. శిలువ మరణం పొందడానికి సిద్ధపడాడు. ఆ శ్రమలకు ఓర్చుకోవడానికి సిద్ధపడ్డాడు. నిన్ను నన్ను రక్షించుకోవడానికి కోరుకున్నాడు, కానీ ఆ ఎడబాటును సహించలేదు. నా ప్రియమైనటువంటి వారులారా, మనం యేసు ప్రభు లాగా ఎన్నిసార్లు దేవునితో సహవాసం ఒక్క క్షణం పోయినప్పుడు కన్నీరు కార్చాం ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఎన్నిసార్లు మనం ప్రభువుకు దూరం అయిపోయినప్పుడు, పాపము చేసినప్పుడు, లేదా ఆయనకి ఇష్టం లేని పనులు జరిగినప్పుడు ఎన్నిసార్లు మనం ఏడ్చాం. ఎన్నోసార్లు ఏడ్చింటాం. మన పిల్లలు స్టడీస్కి ఎక్కడికో దూరంగా పోతుంటేనో, లేకుంటే మనం ఇంకా మన తల్లిదండ్రులను వదిలి వివాహం చేసుకొని ఎక్కడన్నా వెళ్తున్నప్పుడో, ఇంకా ఎక్కడెక్కడో మనం చదవడానికి వెళ్తున్నప్పుడు, వెన్ యు ఆర్ గోయింగ్ అవే ఫ్రమ్ యువర్ రిలేషన్స్ ఫర్ సమ్ టైమ్ ఓన్లీ, మీరు కన్నీరు కార్చి ఏడ్చింటారు తప్పకుండా. కానీ నిన్ను ప్రేమించినటువంటి ఆ యేసయ్యను నీవు వదిలినప్పుడు ఏడ్చావా? ఈ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, ఎన్నిసార్లు నీవు నన్ను ఏడిపిస్తున్నావు? నువ్వు ఏడ్చట్లే. కాబట్టి సిలువను గూర్చిన వార్త వెర్రితనం. అంటే ఎవరికైతే ఆ సిలువలో ఉన్న శ్రమలను గురించి సరి అయినటువంటి అవగాహన లేదో, వారు ఆ మర్మాలు తెలియనప్పుడు ఇలాంటి మాటలు వెర్రితనంగా, ఫూలిష్నెస్గా కనిపిస్తాయి. మరి కీర్తన గ్రంథం మనం 25వ అధ్యాయం 14వ వచనం చూసినప్పుడు అక్కడ ఒక మాట చెప్పబడి ఉంటుంది. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది. కీర్తన గ్రంథం 25:14 వచనంలో యెహోవా మర్మము ఆయన యందు భయభక్తుల గారికి తెలిసినది. మరి వాక్యంలో అనేక మర్మాలు ఉన్నాయండి, ఆత్మీయ మర్మాలు ఉన్నాయి. ఆ ఆత్మీయ మర్మాలు తెలాలా, మన మనోనేత్రాలు తెరవబడాలా, మన జ్ఞానానికి వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అందాలి అంటే మనం ఒక్కటే పని, ఆయన యందు నిజమైన భయము, భక్తి, ఈ రెండు కలిగి ఉంటే ఆ వాక్యం యొక్క వెలుగులో నువ్వు నడిచేటప్పుడే, నువ్వు చదివేటప్పుడే నీ మనసుకు కొత్త కొత్త తలంపులు ప్రభు తెలియజేస్తాడు. మరి రెండవ దాన్ని మనం గమనించినప్పుడు అక్కడ మనకు లాస్ట్ టైం మెసేజ్లో చెప్తున్నారు ఏంటంటే 2 గ్రూపులు ఉన్నాయి. నశించేవారు ఉన్నారు, రక్షింపబడుతున్నవారు అని. నశించేవారు ఎవరు? వారు ఎవరైతే ప్రభు వాక్యాన్ని తెలిసి కూడా, శిలువ మరణాన్ని గురించి తెలిసి కూడా ప్రభువును వెంబడించక వారి లోకరీతి జీవితం జీవిస్తున్నారో వారు నశించుచున్నవారు. ఎందుకంటే బైబిల్లో యోహాను రాసినటువంటి సువార్త 10వ అధ్యాయం 10వ వచనం మనం చదివినప్పుడు, వాడు దొంగ నాశనం చేయడానికి వస్తాడు అంటుంది. సాటన్ మనల్ని నాశనం చేయడానికి వస్తాడు. కాబట్టి వన్ హూ ఇస్ ఫాలోయింగ్ ద సాటన్ ఖచ్చితంగా నశించిపోయేటువంటి వారే వారు. వారికి అది వెరితనంగా చేస్తాడు సాతాను. కానీ రక్షింపబడుచున్నటువంటి మనం ఏ గుంపులో ఈరోజు నువ్వు నేను ఉన్నామో ఒక్కసారి రాత్రి కాలంలో ప్రభు ఆలోచించమంటున్నాడు. రక్షింపబడుతున్నా అంటే ఇట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. మన సైనికులు భారతదేశం యొక్క సరిహద్దులలో వారు ఉండి దేశాన్ని రక్షిస్తూ ఉన్నారంటే ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ కంట్రీ. అంతకంటే గొప్పవాడైనటువంటి యేసయ్య ప్రతి క్షణము, ప్రతి క్షణం, అందుకే ఇక్కడ రక్షింపబడుతూ ఉన్నా అంటే ఎప్పుడు అని కాదు, డైలీ నిన్ను రక్షిస్తూనే ఉన్నాడు. అందుకే మనం సజీవుల లెక్కలో ఉంటున్నాం.
మరి ఈ వాక్యం తర్వాత నేను మీకు సిలువలో ఉన్నటువంటి ఆశ్చర్యమైన కార్యాలు చెప్పాలని అనుకున్నా. ఎందుకంటే సిలువ గురించి సరిగా తెలియకపోతే, ఎందుకంటే ది వాల్యూస్ ఆఫ్ ద క్రాస్ ఎప్పుడైతే తెలుస్తాదో, యు విల్ వాక్ ఇన్ ద వే ఆఫ్ ద క్రాస్. విలువలు ఎప్పుడైతే తెలుస్తాదో అప్పుడు నీవు సిలువ మార్గంలో నడుస్తావు. ఎప్పుడైతే సిలువ మార్గంలో నీవు నడుస్తావో సిలువ కార్యములు నీకు తెలుస్తాయి. ఈరోజు మనం సిలువలో ఏం జరిగింది అని కూడా, అంటే ఆ 7 మాటలలో అసలు ఏం జరిగింది అని ఒక కొత్త కోణంలో మనం ఈరోజు చూడబోతున్నాం. మరి రెండవగా మనం చదువుకున్నటువంటి వాక్యాన్ని చూస్తే, ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల, దేర్ ఇస్ నో కంపల్షన్. నన్ను వెంబడింపాలని అనుకుంటే అంటున్నాడు యేసయ్య చెప్తున్నటువంటి మాటలు. ఒకవేళ ఈ రాత్రి నువ్వు యేసు ప్రభువును వెంబడించాలి అని అనుకుంటే ఈ జాగ్రత్తగా నువ్వు వినాలి. ఎందుకంటే ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఆ జన్మించినప్పుడు తల్లిదండ్రులు మనకు నేర్పించినటువంటి క్రైస్తవ నియమాల ప్రకారము దేవుని యందు భయభక్తుల్లో పెంచబడినప్పుడు అంతవరకే క్రైస్తవునిగా బ్రతుకుతూ ఉన్నావేమో కానీ ప్రభువును కలిగినటువంటి జీవితంలోనికి నీవు వచ్చావా, ప్రభువు నీలో ఉన్నాడా అనేటువంటి అంశాన్ని కూడా ఈ శిలువ శ్రమలలో మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒకవేళ వెంబడించకోరితే ఫస్ట్ ఏం చేయాలంట? తన్ను తాను తగ్గించుకోనాలి, ఉపేక్షించుకోవాలి. తగ్గింపు అంటే ఈ దేవునికి ఇష్టం లేనటువంటివన్నీ ఆ క్రియలన్నీ కూడా వెళ్ళిపోవాలి. శరీర క్రియలన్నీ కూడా పోయి మిక్కిలి అల్పునిగా ఉండాలి. పౌలు కూడా చెప్తాడు, అందరు అపోస్తులలో, శిష్యులలో, పరిశుద్ధులలో మిక్కిలి అల్పుడనైన నేను అంటున్నాడు. అంటే ఎంత తగ్గించుకున్నాడో చూడండి. ఎంత గొప్పగా సేవ చేసినటువంటి కూడా తగ్గించుకున్నాడు. సో మనకు తగ్గింపు మొట్టమొదట రావాలి. తర్వాత ఇక్కడ ఒక మంచి మాట నాకు ఇష్టమైంది ఏంటంటే, ప్రతి దినము. యేసయ్య సిలువ ఎప్పుడు మోసాడండి? ఆ కొన్ని గంటలు మోసాడు కల్వరి కొండ వరకు. కొన్ని గంటలు సిలువ మీద ఉన్నాడు. కానీ నీకు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? ప్రతి దినము. ఇంకా చూడండి, మనం లైఫ్ లాంగ్ ఈ సిలువ తీసుకోవాల్సింది. మరి ఫాలో అవుతున్నామా ఈ మాటను మనం? మరి ప్రతిదినం అన్నప్పుడు ఏం సిలువ తీసుకోవాలో? యేసు ప్రభు నా సిలువ మోయండి అని చెప్పట్లేదు అక్కడ. ఆయన ఆల్రెడీ తన సిలువ మోసేశాడు. ఆ సిలువ మీద ఆయన అనుభవించినటువన్నీ కూడా ఆయనకు తెలుసు. కానీ మనల్ని తన సిలువను మోసుకొని అంటున్నాడు. ఎవరైతే ఫాలో అనుకున్నారో ఆ ఫాలో అయ్యేటోడు తన సిలువను మోసుకొని, అంటే నీ సిలువను నువ్వు ఎత్తుకో. అంటే యేసు ప్రభు చేసినటువంటి గొప్ప త్యాగములో కొద్దిగా నీ యొక్క సపోర్ట్, ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి చేతి వైపున కూర్చున్నప్పుడు ఆ సిలువ మోసే బాధ్యత నువ్వు తీసుకోవాలి అని అర్థం. ఇంకా ఎంతో మంది ప్రభువును అంగీకరించకుండా ఉన్న సమయంలో ఆ సిలువను తీసుకోవాలి. నీ సిలువ ఎలాంటిది? ఈ లోకంలో మీకు శ్రమ అని ప్రభు చెప్తూ ఉన్నాడు. శ్రమే మరి. మన సిలువను చూస్తే, మన యేసు ప్రభు సిలువను చూసినట్లయితే అయ్యో అపహాసము, అపనిందలు, హేళన, ఉమ్మివేయటం, భారము, దుఃఖం ఎన్నో ఉన్నాయి. శరీరంలో అతి కష్టమైన రీతిలో శ్రమలు, ఇవన్నీ ఆయన మోసాడు. నీకు కూడా ఈ లోకంలో ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు యు ఆర్ పాసింగ్ త్రూ ఆల్ దీస్ హ్యూమిలియేషన్స్ అండ్ ఆల్ సార్ట్ ఆఫ్ వరల్డ్లీ ప్రాబ్లమ్స్. ఇవన్నీ వేసుకోవాలి సిలువలో. వేసుకొని కూడా ఆ సిలువ భారాన్ని తీసుకొని ఏమంటున్నాడు? ఎత్తుకొని నన్ను వెంబడింపవలను. ఊరికి ఎత్తుకుంటే సరిపోదు. ఏదో మెడలో క్రాస్ వేసుకున్నాం, లేదా మన ఇంటి మీద క్రాస్ పెట్టుకున్నాం, బెడ్రూమ్లో క్రాస్ పెట్టినాం కాదు. నీ సిలువ ఎప్పుడు నీ భుజం మీద ఉండాలి. అలా ఉన్నప్పుడే నీకు యేసు ప్రభు ప్రేమ తెలిసి వస్తుంది. సంఘానికి వెళ్తాం. సంఘాలకు వెళ్ళినప్పుడు ఎంతో మంది రకరకాల సమస్యలో ఉన్న వాళ్ళని కలుస్తాం. దేవుని ప్రేమను వారికి అప్పుడు చాటాలి.
నేను కూడా ఇలా శ్రమలలోనే ప్రయాణిస్తున్నాను. నీ కొరకు కూడా నేను ప్రార్థిస్తున్నాను. యేసయ్య సిలువ దగ్గరికి వస్తే నీకు విడుదల జరుగుతుంది అని మనం మెసేజ్ ఇవ్వగలగాలి. నీ సిలువను ఎత్తుకున్నప్పుడు ఆ సిలువ ద్వారా డైలీ యూ షుడ్ ఫాలో ఫాలో అని దేవుడు చెప్తున్నాడు. ఫాలో అంటే ఏంటంటే నీ ముందు యేసయ్య వెళ్తుంటాడు. బాగా ఈ వాక్యాన్ని ఇంకా అసలు చదువుకుంటే అసలు చాలా ఆశ్చర్యమైన సంగతులు తెలుస్తాయి. వెన్ జీసస్ ఈజ్ వాకింగ్ బిఫోర్ యూ, యు ఆర్ ఫాలోయింగ్ హిమ్ క్యారింగ్ యువర్ ఓన్ క్రాస్. నీ సొంత సిలువను ఎత్తుకొని నీ శ్రమలతో నీ బాధలతో ఈ లోకంలో అనుభవిస్తూ కూడా ప్రభువు కొరకు నీవు ఆయన వెంట నడుస్తున్నావు. నువ్వు భయపడాల్సిన పని లేదు. నీ ముందు ఆయన వెళ్తున్నాడు. ఆ మార్గాన్ని సరళం చేస్తున్నాడు. సిలువ మార్గం నడిపిస్తున్నాడు ఆయన. ఆ సిలువ మార్గం వద్దు ప్రభువా, నేను ఈ క్రిస్టియన్ లైఫ్లో ఇన్ని బాధలు పడలేను అంటే చాలా కష్టం. ఈ సిలువ ఎత్తుకున్నటువంటి అనేకులు ఈరోజు మనం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. అక్కడ చంపుతా ఉన్నారు, ఇక్కడ కొడుతున్నారు, అక్కడ చర్చిలో ఇలా జరిగింది, ఇక్కడ అంటే వాళ్ళు సిలువను ఎత్తుకున్నారు. లోకంలో మీకు శ్రమ, అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని గెలిచానని చెప్తున్నాను. మరి ఈ వాక్యాలను మనం గమనించినప్పుడు మరి ఈ సిలువ మరణంలో యేసు ప్రభు మనకి ఏం తెలియజేస్తున్నాడు అంటే, మనం 1 పేతురు 2 అధ్యాయం 24 వచనం, 1 పేతురు 2:24లో మనం చూస్తే, మనము పాపము విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందుతిరి. దీనికి సంబంధించి ఇంకా కాస్త దూరంలో ఉన్నటువంటి వాక్యం 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8 అధ్యాయం 9 వచనం చూస్తే, 2 కొరింథీయులు 8:9 చూస్తే, ఆయన ధనవంతుడై ఇండియు మీరును తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయన. ఎందుకు ఈ వాక్యాలు మీకు చదువుతున్నా అంటే, వాట్ హ్యాపెండ్ ఇన్ ద క్రాస్. క్రాస్ను మీరు చూసినప్పుడు ఎప్పుడు ఎదురుగా చూస్తున్నారు? సిలువలో ఉన్న యేసయ్య నీకు కనిపిస్తున్నాడు. అయ్యో యేసయ్య, నా పాపముల కొరకు సిలువలో ఉన్నావా నాన్న, నా పాపముల కొరకు నన్ను క్షమించని ఒక కోణంలో నువ్వు చూస్తున్నావు. బట్ వాట్ ఈస్ దేర్ ఇన్ అదర్ యాంగిల్స్, లేకుంటే అదర్ డైమెన్షన్లో ఆ సిలువలో ఏమున్నాయి కార్యాలు, వాల్యూస్ మళ్ళీ చూస్తాం. సిలువ మార్గాన్ని మళ్ళీ చూస్తాం. అసలు అక్కడ ఏం జరుగుతుంది సిలువలో అనేటువంటి చూడాలంటే, మనం చదువుకునే వాక్యంలో మన పాపముల విషయమై ఆయన చనిపోయి మనల్ని నీతికి మనుషులుగా చేస్తున్నాడు. అదంతా సరే, కానీ అక్కడ ఏమన్నాడంటే మన పాపముల నుండి మనకు విడుదల. సో క్రాస్లో ఏముందంటే, మొట్టమొదట మనం గమనించినట్లయితే 3 విషయాలు క్రాస్లో మనం గమనించాలండి. మొట్టమొదటిది ఆయన సిలువలో పాపము ఆయన మీద ఉంది. రెండవది సిక్నెస్ ఈజ్ దేర్, అనారోగ్యం ఉంది అక్కడ. మూడవది పావర్టీ ఇస్ దేర్. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ మూడింటిని యేసయ్య ఈ రోజు రాత్రి మనకు తెలియజేస్తున్నాడు. ఎట్లొచ్చాయి ఈ మూడు అంటే, సాతాన్ని ఎప్పుడైతే వెంబడించినామో వాడిచ్చే 3 గిఫ్ట్లు ఏంటంటే ఇవే. పాపం అనేది ఒకటి ఇస్తాడు, ఎందుకంటే పాపం వలన వచ్చే జీతం మరణం, వాడు మనల్ని తీసుకెళ్లాల. యేసు ప్రభు ఎట్లయితే ఈ దొడ్డికి చెందినటువంటి వేరే గొర్రెలను కూడా నేను తీసుకొని రావాలంటున్నాడో, ఇటు సాతాను కూడా సేమ్ పాలసీ. నాకు చెందినటువంటి కొంతమంది దేవుని పిల్లలు ఉన్నారు, వాళ్ళను నా దాంట్లోకి తీసుకొచ్చుకోవాలని వాని పోరాటం. సో పాపం అనేది ఆ సాతాను ఆ సిలువలో యేసయ్య దాన్ని భరిస్తూ వస్తున్నాడు మనం చేసినటువంటిది. రెండవది అక్కడ మనం చదువుకున్నాం, ఆయన పొందిన గాయముల చేత స్వస్థత నొందితిరి. ఎందుకు ఆయన గాయాలు పొందుతున్నాడంటే, నీవు స్వస్థత పొందడానికి. ఈరోజు రాత్రి చెప్తున్నాను, నీవు ఏ రకమైన అనారోగ్యంలో ఉన్నావో నేను దాన్ని భరించాను. బిలీవ్ మీ, జస్ట్ యు లుక్ ఎట్ మై క్రాస్, యు విల్ గెట్ హీలింగ్. కాబట్టి సిక్నెస్ అనేటువంటి దానికి అక్కడ ఆయన విడుదల చేయడానికి నీ కొరకు నా కొరకు ఆయన గాయపడ్డాడు.
పాపములు కడగడానికి రక్తం కారుస్తున్నాడు. నీవు హీలింగ్ పొందడానికి, స్వస్థత పొందడానికి దెబ్బలు పొందుకున్నాడు. ఇక నీవు పావర్టీ అనే దాంట్లో ఉండకుండా, పావర్టీ నుండి సిలువను కొట్టివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దాంట్లో తను ధనవంతుడై ఉండి కూడా నీ కోసం దరిద్రుడైనాడు. సిలువలో హీస్ మేకింగ్ యూ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. నీవు నమ్మితే, నీవు నమ్మితే. ఎందుకంటే నేను ఒక వాక్యంలో చదువుతుంటే, పాల్ జీవితంను గమనించిన, లేకుంటే మన ఈ లోకంలో ఉన్నటువంటి మనకు బాగా తెలిసినటువంటి వారు ఆ సాధు సింగ్ కానీ, ఇంకా ఎవరన్నా మనం తీసుకుంటే పాల్ యాంగిచో కానీ, కెన్నెత్ హేగెన్ కానీ, వీళ్ళని చూసినప్పుడు వాళ్ళ జీవితంలో చాలా పావర్టీ కూడా అనుభవించారు. ఓసారి నేను బుక్లో చదివేటప్పుడు ఈ కెన్నెత్ హేగెన్ గారు చాలా కష్టంలో, డబ్బులు ఏం లేవు, కష్టపడుతున్నాడు, సేవ చేస్తున్నాడు. ఒకరోజు ప్రభుతో ప్రార్థించినాడంట, ప్రభువా, ఏం నానా నేను ఇంత చేస్తా ఉన్నాను, ఐ ఆమ్ ఇన్ పావర్టీ. ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చినాడంటే ఏమని, డోంట్ ఆస్క్ ఫర్ మనీ. పరలోకంలో మా దగ్గర డాలర్లు లేవు, రూపాయలు లేవు. డోంట్ ఆస్క్ మీ, లుక్ ఎట్ మై క్రాస్. ఐ బికేమ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ టు మేక్ యూ రిచ్. పొందుకో, నీ కొరకు ఈ లోకంలో అన్ని ఉంచానాడ, తీసుకో అన్నాడంట. ఆ రోజు నుంచి ఆయన తిరిగి డబ్బు కోసం ప్రార్థన చేయలేదు. ఇప్పుడు జ్యోతి సిస్టర్ చెప్తున్నారు ఇంతకు ముందే, అన్ని అక్కడ ఉంచినారు. ఆమె కొరకు ఏమేం కావాలనో తనను ప్రేమించి అక్కడ ఉంచారు. మళ్ళీ ఫోన్ చేసి నాకు ఇవి కావాలని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? అన్ని అక్కడే ఉండయి, తీసుకుంటారు. అంతే కదా? కాబట్టి యేసు ప్రభు సిలువలో నీ కొరకు నా కొరకు అన్ని చేశాడు. నీకు ఏమేం అవసరమో పాపం నుంచి విడుదల ఇచ్చాడు, అస్వస్థత నుంచి స్వస్థత ఇచ్చాడు, బీదరికం నుంచి ధనికునిగా చేశాడు. ఈ 3 పాయింట్లు సిలువలో ఇంకొక కోణంలో చూసినప్పుడు నీకు కనిపిస్తాయి. యేసయ్యను దుఃఖపడుతున్న యేసయ్యగా మీరు చూస్తున్నారేమో, సంతోషంతో సిలువ మీద నీ కొరకు ఆయన మరణిస్తున్నాడు. ఆయన దుఃఖమంతా ఒకటే, ఆ క్షణం తన తండ్రిని వదులుకోలేక ఎంత బాధనో ఆయన భరిస్తున్నాడు ఆ సిలువలో. మరి ఆ సిలువను చూసినప్పుడు ఇంకా మనం చాలా, అది శక్తి అయి ఉన్నది అని చెప్తుంది వాక్యం. రక్షింపబడుతున్న మనకు శక్తి. అందుకే నీ సిలువను ఎత్తుకొని ప్రభువును వెంబడించేటప్పుడు నీకు అది శక్తినిస్తుంది. ఈ లోకంలో నువ్వు సిలువ ప్రయాణం చేయాలనుకుంటే, యేసయ్య సిలువను నీవు మోయాలంటే నీకు శక్తినిచ్చేటువంటిది ఆ సిలువే. వెన్ యూ క్యారీ ఇట్ ఆన్ యువర్ షోల్డర్స్, తప్పకుండా నువ్వు శక్తి పొందుకుంటావు. ఈరోజు శక్తిహీనులుగా ఉన్నావేమో, ఈరోజు సాతానుకు లొంగిపోతున్నావేమో, లేదా ఒకలాంటి భయంతో ఉన్నావేమో, నువ్వు తప్పిపోతానని భయపడుతున్నావేమో, సాతానుకు భయపడుతున్నావేమో. యేసయ్య ఏం చెప్తున్నా అంటే, నా సిలువ నీకు శక్తి, పొందుకో, ఈ శక్తి తీసుకో, డోంట్ ఇగ్నోర్ దిస్ అని చెప్తున్నాడు. మరి ఈ సిలువను గురించి చెప్పినప్పుడు నేను ఏం ఆలోచిస్తున్నా అంటే, ఎందుకబ్బా, ఎవరు యేసుప్రభుని అసలు చంపింది? ఎవరు ఆయనకు సిలువ మరణం కారణం ఎవరైనారు? ఎవరు ఆయనను సిలువ వేశారు? ఒకసారి ఎప్పుడన్నా ఆలోచించారా? సిలువను గురించి చాలాసార్లు ధ్యానించాం, ఎన్ని మంచి శుక్రవారాలు అయిపోయినాయో. ఏంటి అసలు ఎవరు సిలువను? నీవు నేను ఆయనను సిలువ మీదకి పంపించామా? పిలాతు పంపించాడా? రోమా సైనికులు పంపించారా? ఇంకా లేకుంటే అప్పుడున్నటువంటి ప్రజలందరూ కలిసి పంపించారా? ఎవ్వరు యేసు ప్రభువును సిలువకు పంపించారు? మనం సడన్ గా ఏమనుకుంటే, మన పాపాలు చేసినా కదా అందుకే యేసు ప్రభు సిలువ మీదకి పోయాడు, లేకుంటే ఆ రోమా ప్రభుత్వం సిలువ శిక్ష విధించింది, లేదా ఇస్కరియోతు యూదా ఆయనను పట్టించాడు. నో 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 నో, యేసు ప్రభుని సిలువకు పంపించింది ఎవరంటే, ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నీ పరలోకపు తండ్రి యెహోవా దేవుడు
యేసయ్యను శిలువ మరణానికి ఎప్పుడో ఏర్పాటు చేశాడు. ఆ శిలువ మరణం పొందడానికి ఆయన పరిస్థితులను క్రియేట్ చేశారు. ఎట్లయితే పరో హృదయాన్ని ఆయన కఠినపరుస్తూ వచ్చాను అని బైబిల్లో చెప్పినారో, ఆ విధంగా వీళ్ళ మనసులన్నీ, వీళ్ళ మనోనేతరాల గుడ్డితనం కలుగజేశారు. అందుకే మనం బైబిల్లో చదువుతాం, ఆయన లోక రక్షకుని చంపుతున్నామని తెలిసింటే వాళ్ళకి పని చేయకపోదురు. అంత ప్రా ప్రాజెక్ట్ అంతా ఇబ్బంది పడుతుంది. సో వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. కానీ అది దేవుడే ఎందుకు చేశాడు? ఒకసారి రాత్రి ఆలోచించండి. నీ సొంత కుమారుని, నీ సొంత కుమార్తెను ఏదన్నా ఇబ్బంది పెట్టాలంటే నువ్వు ఎంత నొప్పి పడతావు. ఒక్క మాట వాళ్ళకి ఇష్టం లేని అనాలంటేనే ఎంతో ఆలోచిస్తావే. నీ కష్టాన్ని కూడా చెప్పుకోలేవే. మరి అంత ప్రేమించిన ఏకైక కుమారుని, అద్వితీయ కుమారుణ్ణి నలగగొట్టడానికి ఆ తండ్రికి ఎలా మనసు వచ్చింది? ఎందుకు నలగొట్టాడంటే, యేసయ్య కంటే నిన్నెక్కువ ప్రేమించానని ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు. నేను ఎంతో ఇష్టపడి నా రెండు చేతులతో నిన్ను నేను తయారు చేసుకొని నా రూపంలో నిన్ను సృష్టించి నా ఆత్మ నీలో ఉంచితే నువ్వేం చేశావు? నిన్ను శిక్షించాలని ఉంది, కానీ నాకు నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నా ప్రేమ ఆ పని చేయనీయట్లేదు. నేను నమ్ముకున్నటువంటి ఆదాము నుంచి అందరూ కూడా, సంసోను గాని, అబ్రహాం గాని, దావీదు గాని, ఇంకెవ్వరినన్నా తీసుకోండి, ఒక రోజు వారు నా నమ్మకాన్ని వమ్ము చేశారు. ఎన్నో తరాలు తరాలు పాపంలో వచ్చాయి. నేనే సంతాపపడ్డాను మానవుని ఎందుకు చేశాను అని. కానీ నిన్ను నేను శిక్షింపదలుచుకోలేదు, నిన్ను నరకానికి పాతిని చేయదలుచుకోలేదు. అందుకొరకే నా సొంత కుమారుని నలకొట్టాలనుకున్నాను నీ స్థానంలో. సో జీసస్ వాజ్ ది సబ్స్టిట్యూట్ ఇన్ ద క్రాస్ ఇన్ అవర్ ప్లేస్. ఇది మొట్టమొదటిది మనం గుర్తుంచుకోవాలి. సిలువలో ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, మన పాపాల కొరకు యేసయ్య సిలువ ఎక్కాడని కాదు, నీవు ఎక్కవలసినటువంటి సిలువలో, నీవు పొందవలసినటువంటి శిక్షలో నీ స్థానంలో యేసయ్య సంతోషంగా ఒప్పుకొని వచ్చాడండి. ఆయన నిన్ను ప్రేమించాడు. అందుకే తండ్రికి విధేయత చూపినాడు. సిలువలో విధేయత ఉంది. మొట్టమొదట ప్రేమ ఉంది సిలువలో. దేవుని ప్రేమను నీవు సిలువలో చూడాలా. యెహోవా దేవుడు, పరలోక తండ్రి నీకు ఎలాంటి ప్రేమ చూపు నువ్వు ఆ సిలువలో చూడలేవా? ఈ రాత్రి తెలుసుకో, ప్రభు ప్రేమ మొట్టమొదటి ఉంది, యేసయ్య విధేయత ఉంది. ఈ రెండు కలిసినప్పుడు దేవుడు ఈ ప్రణాళికను యేసయ్యకు అప్పగించాడు. నువ్వు శిలువ మరణం పొందాల్సిందే. 5 నిమిషాలు కాదు, ఒక్క క్షణం నిన్ను వదిలిపెడతానని కూడా చెప్పినప్పుడు యేసయ్య దుఃఖపడి ఏడుస్తున్నాడు. దేవా, నీ పరిశుద్ధాత్మ నాలో ఉంది, 3.5 సంవత్సరాలు సేవ చేస్తాను ఉంది, కానీ నీవు కూడా నాతో ఉన్నావు, మన ఇద్దరం ఏకమై ఉన్నాం. ఆ క్షణం నన్ను వదిలితే నేను భరించలేను తండ్రి, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించని ఆయన ప్రార్థన చేశాడు. శిలువ మరణాన్ని తీయమని కాదు, ఆ క్షణం ఆయన భరించలేకున్నాడు. ఎందుకు మరి భరించాడు? నీ కొరకు, నా కొరకు, మనం చేసిన దాని కొరకు. తండ్రి సహవాసం పోగొట్టుకున్నాడండి సిలువలో. ఇది రెండవ విషయం. సిలువలో తండ్రి సహవాసాన్ని పోగొట్టుకున్న యేసయ్య, ఆయనను చూడండి. మరి యేసయ్య ఈ రోజు రాత్రి మనతో మాట్లాడుతున్నాడు. విధేయత చూపించాను, నా తండ్రి సహవాసాన్ని పోగొట్టుకున్నాను, క్షణకాలం పరిశుద్ధాత్మ నన్ను వదిలి వెళ్ళిపోయింది, అన్ని పోగొట్టుకొని రిక్తునిగా నీ కోసం నేను సిలువలో మానవునిగా నిలబడిపోయానే. నా సిలువ త్యాగానికి నీవు చేస్తున్న పని ఏంటి? నువ్వు నా బిడ్డగా ఉన్నావా? నాలో నీవు నివసిస్తున్నావా? నన్ను నీలో ఇతరులకు చూపిస్తున్నావా అని రాత్రి నిన్ను అడుగుతున్నాడు. నామినల్ క్రిస్టియన్ లైఫ్ వద్దే వద్దు. ఆదివారం గుడికి పోవడము, ప్రార్థనలు చేయడము, కానుకలు వేయడం, ఇవన్నీ ఆయన అడగట్లే. ఇష్టమైతే చేయొచ్చు అన్ని. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా నీ లోపల మాత్రం
ఈ సిలువను ఎత్తుకొని ఆ సిలువలో ఏముంది అని ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావో, ఈరోజు ప్రభువు చెప్పేటువంటి మాటలను నీ జీవితం మారిపోతుంది. నీ ఇతరులకు సాక్షిగా నిలబడతావు. మరి చూస్తాం అది ఎక్కడ యేసయ్యను సిలువ పంపినట్లుగా యెషయా రాసినటువంటి గ్రంథంలో 53వ అధ్యాయం 10వ వచనం చూస్తే, అతనిని నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎంత ఇది చూడండి. మనం నలగొడతాం మన పిల్లలను. ఒక బెత్తంతో కొడితేనే తల్లి మళ్ళీ పోయి పక్కన ఏడ్చుకుంటుంది, అయ్యో పాపం కొట్టినా నేను. నిన్ను నన్ను ప్రేమించినటువంటి తన స్వరూపంలో చేసుకున్నటువంటి దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తును నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన. మనం ఎంత పని చేశామో చూడండి మరి. తాను ప్రేమించి తన పిల్లలుగా ఈ లోకంలో ఉంచుకున్నటువంటి మనం ఆయన కుమారుని నలగొట్టడానికి కారణమైపోయినాం. ఆయన కుమారుడు కూడా సంతోషంగా ఒప్పుకున్నాడు. కాబట్టి సిలువలో యేసయ్య మూడవదిగా తనంతటకు తానే నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎవరో ఆయనను పాపం చేసినారనో కాదు. నాలుగవదిగా పాపము లేనటువంటి ఆయన సిలువలో పాపిగా మారిపోయాడు, కేవలం ఆ శిక్ష భరించడానికి, నిన్ను నరకం నుంచి విడిపించడానికి. మరి ఇలా చెప్పుకుంటా పోతే చాలా కారణం ఉంది ఎందుకు దేవుడు యేసయ్యను నలగొట్టి నిన్ను ప్రేమించాడంటే, మనం ఒకటి చెప్పుకున్నాం, తన స్వరూపంలో నిన్ను నన్ను ఆయన సృష్టించుకున్నాడు. రెండవది, హి సోల్ ఈజ్ ఇన్ యూ, జీవాత్మ నీలో ఉంచాడు. ఆ జీవాత్మ నరకలను పోవటానికి దేవునికి ఇష్టం లేదు. హీస్ నాట్ వరీడ్ అబౌట్ ద అనిమల్స్, హీస్ నాట్ వరీడ్ అబౌట్ ద బర్డ్స్ ఆర్ అదర్ క్రీచర్స్. దే హ్యావ్ నో సోల్. నిన్ను ప్రేమించి తన సొంత ఆత్మను, జీవాత్మ నీలో ఉంచితే సాతాను వెంట వెళ్ళిపోతాను నేను, ఈ లోకాశలలో ఆనందిస్తానని ఆ సోల్ను కూడా నువ్వు పట్టుకొని పోతే, దేవుడిచ్చిన ఒకే గిఫ్ట్ను వద్దని సాతానికి ఇస్తున్నావా నువ్వు? ఆయన ఇష్టపడటం లేదండి. ఎంత కష్టమైనా సరే నిన్ను కాపాడుకోవాలా, నిన్ను తన బిడ్డగా చేసుకోవాలనుకుంటున్నాను. ఈ రాత్రి ఆయన సోల్ గురించి ఆలోచించు. నా దేవాలయం అంటున్నాడు నిన్ను, నా దీపం అంటున్నాడు ఆయన ఆత్మను. ఈ రెండు వెలుగుచున్నాయా? ఈ దీపం ఆరిపోయిందా? ఆరిపోతూ ఉందా? ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి. ఊరికి సిలువ వైపు చూసి సిలువ వేసుకొని ప్రతి ప్రార్థన అయితేనే సిలువ వేసుకుంటుంటాం చర్చిలో. ఆమేన్ అనక సిలువ. నిజంగా సిలువ వేసుకొని నీ భుజం మీద సిలువ ఉందా? ఒకసారి ఆలోచించుకో, సిలువ వేసుకోకముందు. ఒకసారి సోల్ తర్వాత ఇంకా ఎందుకు ప్రేమించాడంటే, దేవుడు ప్రేమ స్వరూపి, కరెక్ట్ జడ్జి. అయినా పాపానికైతే శిక్ష పడాలి, కానీ ఆయన ప్రేమించాలి. విమలా సిస్టర్ కూడా చెప్పారు, దేవుడు లోకంని ఎంతో ప్రేమించినాడు. ఎస్, దేర్ ఇస్ నో లిమిట్. అంత ప్రేమించి, నేను నిన్ను ప్రేమించిన అన్నట్టు ఆయన లాస్ట్కు తన కుమారుని, అద్వితీయ కుమారుని మన కొరకు ఇచ్చాడు. దేవుడు లోకంని ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. నీవు నశించకూడదని ఆయనను అనుగ్రహించాడు. నీ ఆత్మ నశించకూడదని ఆయనను అనుగ్రహించాడు. తన స్వరూపంలో నీవు ఉన్నావని ఆయనను పంపించాడు. నిన్ను నరకం నుంచి, ఆ ఆత్మను నిన్ను రక్షించాలనుకున్నాడు. దేహాన్ని గురించి ఆయన వరి కావట్లే. నీ దేహం ఎక్కడన్నా పడిపోని ఈ భూమి మీద, ఆత్మ ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఆయన ఇచ్చిన ఆత్మను ఆయన దగ్గరికి ఇవ్వకుండా సాతానికి ఇవ్వటం ఆయనకు చాలా బాధ కలిగించింది. సంతాపం నొందాడు. ఎలాగైనా సరే నా బిడ్డను తిరిగి నేను ఎంత కష్టమైనా సరే నేను రక్షించుకోవాలా, విమోచించుకోవాలని గొప్ప కార్యం జరిగించాడండి. మరి ఈ కార్యం జరిగించిన తర్వాత ఈరోజు మనం ఎలాగున్నాం? రక్షింపబడి వారి ఉన్నామా? రక్షింపబడుతూ ఉన్న వారి వల్లనే ఉంటున్నామా? ఇంకా నేను రక్షణ పొందుతాను ప్రభువా, ఇంకా నన్ను నడిపించు, సాతాను అపవాదిని జయించడానికి నాకు శక్తి, ఇంకా ప్రార్థిస్తున్నావేమో, అవన్నీ వేస్ట్. ఆయన చెప్తున్నాడు, నా సిలువనే శక్తి.
రక్షింపబడుతున్నటువంటి నీకు సిలువ శక్తి అంటున్నాడు. ఆ శక్తిని పొందుకోవాలి. కాబట్టి దేవుడు చిత్తమై ఉన్నప్పటికీ తన కుమారుడైన యేసు ప్రభును ఆల్మోస్ట్ ఆల్ ఆయన కూడా, యేసు ప్రభు కూడా దేవుడి స్వరూపమే. ఆయన ఈ లోకానికి వచ్చి మానవ రూపంలో మన కొరకు ఆ సిలువలో మరణించడానికి ఉన్నాడు. కాబట్టి ఓన్లీ దట్ లవ్ ఆఫ్ గాడ్ ప్రిపేర్డ్ దిస్ క్రాస్ ఫర్ ద ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఎందుకే మనం మెసేజ్లు ఏమన్నప్పుడు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే అది ఇస్తాడు ఇది ఇస్తాడు, ఆయన అట్లా వాడు ఇట్లా వాడు సరశక్తి కాదు. సిలువను గురించి ప్రకటించండి. మన గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ మెసేజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు. ఏంటంటే ప్రభు ఈరోజు రాత్రి మాట్లాడుతున్నా, నాకు తెలుసు. ఉదయం 4:30 నుంచి ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నాకు ముందే తెలుస్తుంది ఈరోజు ప్రభు మాట్లాడుతున్నారు. ద హోలీ స్పిరిట్ ఈస్ డూయింగ్ ఇట్ వర్క్. మన మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని నీకు తెలియజేస్తున్నాడు. హోలీ స్పిరిట్ ఈస్ డూయింగ్ ఇస్ వర్క్. ఏం కావాలన్నా అడుక్కో. ఈరోజు ఆ సిలువలో నీకు స్వస్థత కావాలన్నా అడుగు, పొందుకో. నీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రార్థించు, పొందుకో. రక్షణ కావాలన్నా ప్రార్థించు, పొందుకో. గాడ్ ఈజ్ వెరీ నియర్ టు యూ. హీస్ లుకింగ్ ఎట్ యూ. హీఈస్ విత్ యూ నౌ. హీఈస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ అస్. హీఈస్ ఆస్కింగ్ యూ టు ఆస్క్. అడగండి, పొందుకోండి అంటున్నాడు. విశ్వాసంతో అడగండి. క్రియలు లేని విశ్వాసం వృథం. విశ్వాసంతో ప్రార్థన చేసి క్రియ లేకుంటే జరగదు పని. కాబట్టి సిలువ వార్తను మనం ప్రకటించాలంటే సిలువ లేకుండా సువార్త లేదండి. ఆ సిలువలో సువార్త ఉంది. సిలువ లేకుండా సువార్త లేదు, సువార్త లేకుండా సిలువ లేదు. అందుకే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మనం చూస్తాం కొలసి 1:24, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. ఎవరిని ప్రకటించాలా? సిలువ వేయబడినటువంటి యేసయ్యను మనం ప్రకటించాలి. మరి ఆ సిలువ దారిలో యేసయ్య ఏం చూశాడు? అవమానం చూశాడు, అపహాస్యం చూశాడు, దెబ్బలు, నిందలు, శ్రమలు, భారం, బాధ, ఇవన్నీ చూస్తున్నాడు. ఆ సిలువ విలువ తెలిసినచో నీవు ఈరోజు మారుతావు. యూ విల్ టర్న్ కంప్లీట్లీ. కొద్దిగా మాత్రమే మారితే లాభం లేదు. ఆయన సేవ కొరకు నువ్వు రావాలి. ఆయన కొరకు ఆత్మలు సంపాయాలి. కన్నీటి ప్రార్థన ఆత్మల కొరకు, మన కొరకు మనం చేసుకుంటున్న ఇతరుల కొరకు కూడా చేయాలి. అదే ఆయన సిలువకు కావలసినటువంటిది. కాబట్టి సిలువలో ఏం జరిగింది? ఇంకొక మాట ముందుకెళ్దాం. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్చేంజ్ మేళ. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ఆ సిలువలో మీరు గుడ్ ఫ్రైడే మెసేజ్లు ఎన్ని విన్నప్పటికీ ఈరోజు కొత్తగా దేవుడు ఏం చెప్తున్నాడు? ఇది ఒక పెద్ద ఎక్స్చేంజ్ మేళా. ఈ మేళాకు నువ్వు వచ్చినావా? నీ దగ్గర వాడబడింది పనికిరాంది ఏదో అది ఇచ్చావా? సిలువ మేళాకు ప్రభు పిలుస్తున్నాడు. నీ పాపాన్నంతా నాకు ఇచ్చేయి, నీకు నూతన జీవం, నీకు రక్షణ, నిత్య జీవం అనుగ్రహిస్తా అంటున్నాడు. వద్దా మరి? ఈ ఎక్స్చేంజ్ మాలలో ఎప్పుడు పాల్గొంటాం మనం? నీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగిందా? తీసుకొని రా, సిల్వర్ తీసుకొని రా, ఎక్స్చేంజ్ ఇట్. ఐ విల్ గివ్ యూ ఎ న్యూ హార్ట్. నీకు కొత్త ఇస్తాను. ఈరోజు నువ్వు అనారోగ్యంతో బాధపడుతున్నావా? కమ్ టు మీ. నీ కొరకు నేను గాయాలు పొందాను. కమ్, నాకు ఇచ్చేయి నీ ఆరోగ్యం అంతా. ప్రభువా, ఇదిగో నాకు వద్దు ఈ అస్వస్థత, తీసుకోని ఆయన నువ్వు అడుగుతున్నావు, నేను ఇస్తున్నా. ఈ ఎక్స్చేంజ్ మేళకు నేను వస్తున్నా ఈరోజు రాత్రి. గివ్ మీ ద హీలింగ్. బై ది స్ట్రైప్స్ ఆఫ్ జీసస్ యు ఆర్ హీల్డ్. పొందుకో స్వస్థత ఈ రాత్రి. దేవుడు ఇస్తానంటున్నాడు, పొందుకో. కార్యం చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నమ్ము. బై టుమారో యు విల్ బి, నెక్స్ట్ మినిట్ యు విల్ బి హీల్డ్. నాట్ ఓన్లీ టుమారో. ఎక్స్చేంజ్ మేళాలో ఎన్ని ఇవ్వాలండి మీరు? ఏందో దేవునికి ఇష్టం లేనిటువంటి నీ దగ్గర ఉన్న ఇచ్చే ఈ రాత్రి.
నీ ఫైనాన్షియల్ ప్రాబ్లం, నీ కొరకు ఆ సిలువలో దరిద్రుని అయిపోయినాను అంటున్నాడు ఆయన. ఇచ్చేయి. నీ సమస్యలను అక్కడ తీసుకెళ్ళి ఈరోజు సంతోషాన్ని తీసుకొచ్చుకో వెనక్కి. సిలువలో యేసయ్య ఈ ఎక్స్చేంజ్ మేళాకు నిన్ను ఈరోజు ఇన్వైట్ చేస్తా ఉన్నాడు. ఈ వాక్యం నువ్వు ఎప్పుడు వింటావు, నేను కూడా ఎప్పుడు ఆలోచించలేదు ప్రభు ఇచ్చిన ఈ తలంపుని బట్టి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గొప్ప ఎక్స్చేంజ్ జరిగింది అక్కడ. యేసయ్య నీ కోసం ప్రాణం ఇచ్చాడు. ఆ ఎక్స్చేంజ్ లో నీ పాపాలు తీసుకున్నాడు. మరణించాల్సినటువంటి నీకు జీవాన్ని ఇచ్చాడండి ఆయన. ఆ ఎక్స్చేంజ్ లో ఆ మరణాన్ని కొట్టేశాడు ఆయన. ఆయన గొప్పవాడు. ఈరోజు ప్రమోద్ బదన్ గురించి ఇక్కడ సిస్టర్ ఒక మాట చెప్పారు. ఎవరినో వరప్రసాద్ గారిని గురించి ఏదో మాట్లాడము. తీసుకెళ్దాం ఆయన సిలువ దగ్గరికి. ఆయన ఈరోజు చెప్తున్నాను నాకు, ఆయన ఇవ్వబోతున్నాడు స్వస్థత. యు ఆస్క్డ్, అడిగేశావు, ఆయన స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఇన్ని రోజులు అడగలేదు. అంత పరిస్థితికి వెళ్ళే వరకు కూడా అడగలేదు. విశ్వాసంతో అడగలేదు, నమ్మకంతో అడగలేదు. ఈరోజు అడుగుతున్నారు, అందరు అడుగుతున్నారు. నీ కొరకు నేను గాయాలు పరచబడ్డాను. కేవలం నీ స్వస్థత కొరకే, నా స్వస్థత కొరకు కాదు అని చెప్తున్నాడు. కాబట్టి సిలువలో ఒక ఎక్స్చేంజ్ జరిగింది. ఆ ఎక్స్చేంజ్కి ఈరోజు ఆ మేళాలో నీకు ఏమేమి వద్దు, ఏ ఏ సమస్యలు ఉన్నాయో, దేన్ని గురించి అయితే నీవు దిగులు పడుతున్నావో అవన్నీ ఇచ్చేయి. ఇంకొక మాట చూద్దాం. సిలువలో హీ వాజ్ ఆల్ అలోన్. ఆ సిలువలో యేసయ్య ఒంటరిగా ఉన్నాడండి. ఈరోజు నువ్వు ఒంటరిగా ఉన్నావేమో. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేనున్నాను నీకు తోడు. నేను ఈ ఒంటరితనంలో వెళ్ళాను, నేను నీకు సహాయం చేస్తాను. యు ఆర్ నాట్ అలోన్. ఐ హావ్ గాన్ త్రూ దిస్ లోన్లీనెస్ అని చెప్తున్నాడు. ఒక్కసారి మొదటి నుంచి 7 వాక్యాలను మనం ఒక్కసారి సిలువలో పలికిన మాటలు చూస్తే, టైం ఎక్కువ లేదు, నేను కట్ చేసుకుంటూ వస్తాను. ఇంకోసారి మళ్ళీ మనం మాట్లాడదాం. నెక్స్ట్ ఇదే పార్ట్ నెక్స్ట్ శనివారం మాట్లాడతాను. సిలువలో మొట్టమొదటి మాటలో ఎన్నిసార్లు మనం పోయినప్పుడు చిన్నప్పటి నుంచి ఉండేది క్షమాపణ, క్షమాపణ, క్షమాపణ. నువ్వు క్షమించు, నువ్వు క్షమించినావా లేదా యేసు, ఇది చెప్తున్నారు. కానీ ఆ మొదటి వాటంలో ప్రేమ ఉందండి. యేసయ్య ప్రేమ చూపాడు. తనను దుఃఖపెట్టే వారిని చూసి ప్రేమతో క్షమిస్తున్నాడు. ప్రేమ లేనిది క్షమాపణ రాదు. ఫస్ట్ యూ షుడ్ సీ దట్ లవ్. మొదటి మాటలో ప్రేమ చూడు. ఎంతో ఆలోచించు. దీని మీద చాలా మెసేజ్ ఉంది. కేవలం క్షమాపణ గురించి కాదు అక్కడ తెలుసుకోవాల్సింది. క్షమాపణ చించిన ఆయన క్షమించినాడు, అంతే. మళ్ళీ మాట్లాడుకుందాం. రెండవ దానికి వెళ్దాం. నేడు నీవు నాతో కూడా పరదేశిస్తావు. ఏంటి గట్టిగా గమనిస్తే, ఫస్ట్ మాట నుంచి గమనిస్తే పాప భారమంతా యేసయ్య మీద పెట్టబడుతుంది. ఆ రెండవ దొంగ చేసినటువంటి పాపాలన్నీ యేసయ్య మీద పడుతున్నాయని యేసయ్యకు తెలుసు. కొద్దిసేపట్లో రెండవ దొంగ యొక్క పాపాలు తన మీదకి వస్తున్నాయి. ఆ పాపాల కొరకే ఆయన మరణిస్తున్నాడు. కాబట్టి దొంగకు ఏం భయపడాల్సిన అవసరం లేని ధైర్యంతో చెప్పేశాడు, నీ పాపాలు నేను మోస్తున్నాను రా నేను. అయితే ఆ దొంగలో చూసిన లక్షణం ఏంటంటే, తెలుసుకున్నాడు పాపినని, రిపెంట్ అయినాడు, కృప కొరకు అడిగాడండి. ఈరోజు కృప కొరకు అడుగు. సిలువ దగ్గర ఏం చేశాడు యేసయ్య? కొత్త మాట చెప్తున్నాడు. పాపిని పరిశుద్ధినిగా చేశాను నేను సిలువలో. ఆ దొంగను పరిశుద్ధినిగా చేసినందుకే పరదేశికి వెళ్ళాడు. ఊరికి పరదేశికి వెళ్ళాడు. పరదేశికి ఎన్ని సంవత్సరాలు చర్చికి పోయినా ఇదే మాట. పరిశుద్ధుడిగా వెళ్ళాడండి దొంగ. లేకుంటే లేదు, ఎంట్రన్సే లేదు ప్యారడైజ్ లో. ఎంత గొప్ప అదృష్టం! సిలువలో కృప కొరకు వేడుకున్నప్పుడు సిలువ కార్యంలో ఒక పాపి పరిశుద్ధుడిగా మారిపోయాడు. అందుకే యేసయ్య ధైర్యంగా చెప్పేశాడు, నేను మీ పాపాలన్నీ మోస్తున్నాను నాయన, నువ్వు అడిగావు కాబట్టి ఇది వెళ్ళు పరిశుద్ధునిగా అన్నాడు. మూడవ మాటకు వచ్చినప్పుడు ఎప్పుడు తల్లిని గురించి చెప్తా అన్నారు. తల్లిని గురించి కేర్ తీసుకోండి, యేసయ్య తీసుకో. నో 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 నో. ఈరోజు రాత్రి ప్రభువు చెప్తున్నావు, నువ్వు అడగక ముందే నేను నీకు అన్ని సమకూర్చే దేవుణ్ణి. నా తల్లి నన్ను అడగలేదు నా పరిస్థితి ఏంటి నాయన, నాకు తోడు ఎవరు నాయన, ఒక నీ సహోదరుని నాకు అప్పగిస్తావా?
లేదంటే యోహాను చూసి తన తల్లిని గురించి చెప్తాడు, తన తల్లికి యోహాను గురించి. దట్ ఈస్ నాట్ ద రీజన్. దట్ నుంచి తల్లిని గురించి కాదు అక్కడ తెలుసుకోవాల్సింది. గాడ్ ఈస్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ ఫర్ యూ ఈవెన్ వెన్ యూ డింట్ ఆస్క్ ఎనీథింగ్. నీవు అడగక ముందే నీ కొరత చూసేటువంటి దేవుడు, లేని దానిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు సిలువలో 3వ వాక్యంలో నీ సమస్యలన్నీ తీర్చేస్తున్నాడు. ఈరోజు నీకేం కొదువ ఉందో 3వ మాటలో సిలువలో ఆయన పలికాడు. నువ్వు అడగకున్నా కూడా నేను చూస్తున్నాను, ఎందుకంటే నేను నిన్ను ప్రేమించాను, నీ కొరకు నా ప్రాణమే ఇస్తున్నాను, నీకేం అవసరమో నాకు తెలుసు, బట్ నువ్వు అడుగు, నువ్వు అడుగు నన్ను అంటున్నాడు. 4వ మాట మనం చెప్పుకున్నాం, ఒక్క క్షణం ఎడబాటు. ఎంత కన్నీరు కార్చాడో యేసయ్య మనం చేసిన పాపాల కొరకు. ఆ తండ్రి సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు నువ్వు ఆ సహవాసాన్ని పోగొట్టుకోకూడదు నా ప్రియమైనటువంటి వారలారా. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ యూ షుడ్ ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద గాడ్ విత్ యూ. యేసయ్య నీతో ఉండాలి. అందుకే మీరు నా యందును నేను మీ యందును ఉండాలని ఆయన అంటున్నాడు. ఇతరులు నీలో యేసయ్యను చూడాలి. ఎందుకంటే ఆ సిలువలో నీవు 4వ మాట చెప్పబడినప్పుడు నీకు మలినమైన వస్త్రాలు తీసివేయబడి ప్రశస్తమైన వస్త్రాలు తొలగబడ్డాయండి. ద ప్రెషియస్ గార్మెంట్స్ హాస్ గివన్ టు యూ ఇన్ ద క్రాస్. నీ కొరకు తండ్రిని ఎడబాసి, నీ కొరకు పరిశుద్ధాత్మను పోగొట్టుకొని, నీ మలిన వస్త్రాలన్నీ కూడా ఆయన మీద వేసుకుని ఆయన ఏం చేశాడంటే నీకు ప్రశస్తమైన వస్త్రాలు తొడిగాడు. ఎందుకంటే ఆ క్షణం నీవు దేవుని పిల్లగా మార్చబడ్డావు, దేవుని బిడ్డగా మార్చబడ్డావు ఆ 4వ మాట క్షణంలో. అందుకే ఆయన నీకు ఆ మహిమ వస్త్రాన్ని ఇచ్చాడు. ఇంత జరిగితే క్రూసిఫికేషన్లో ఆయన దప్పికి తీర్చేవారుగా మనం ఉంటున్నామా? ఆయన అడిగినప్పుడు ఏదో దప్పికి కొన్నాడని కాదు. హిస్ థర్స్ట్ ఇస్ డిఫరెంట్. నీ కొరకు దప్పికొంటున్నాడు ఆయన. ఫినిష్డ్ అన్నాడు ఆయన. ఏం ఫినిష్ అయిందంటే నిన్ను రక్షించడం పూర్తి అయింది. మరి ఇంత చేస్తే ఆ సాతాను ఎక్కడుంటుందో తెలుసా? ఎక్కువగా తన పిల్లల దగ్గర అది ఉండదు. దేవుని పిల్లలు ఎక్కడుంటారో అది అక్కడికి పోతుంటది. ఎట్లాగో ఒకలాగా ఈ పిల్లని నేను ఎత్తుకోపోవాలి. ఎట్లయితే గద్ద ఆ కోడి పిల్లల కొరకు చూస్తుంటది, నువ్వు ఆ తల్లి దగ్గర నుంచి అట్లా దూరంగా వెళ్ళారనుకో, కోడి పిల్లను ఒక్క దెబ్బలు తన్నుకొని పోతుంది. ఆ రెక్కల కింద ఉన్నంతసేపు ఓకే, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. కానీ ఫినిష్ చేశాడు. కానీ ఆయన రెక్కల కింద నుంచి నువ్వు ఎన్నిసార్లు పక్కకి వెళ్తావు, ఎన్నిసార్లు దూరం వెళ్తావు? జాగ్రత్త. సాతాను తీసుకెళ్తుంది, మళ్ళీ ఆ 3 ఇస్తుంది: సిన్, సిక్నెస్, పావర్టీ. మళ్ళీ తెస్తుంది. ఒకవైపు నిన్ను పరిశుభ్రంగా చేసి ప్రభు తన బిడ్డగా చేసుకుంటే దూరంగా వెళ్ళావు. దూరంగా వెళ్తే నీ సమస్య సాతాను దన్నుకోపోతుంది. జాగ్రత్త. కాబట్టి ఇఫ్ యు ఒబే సాటన్, యూ విల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ సాటన్. ఇఫ్ ఒబే గాడ్, యూ విల్ బి కాల్డ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. క్రిస్టియానిటీ అంటే ఇట్ ఈస్ నాట్ ఫాలోయింగ్ జీసస్. అందరూ చెప్పినట్లు ఈ రాత్రి ప్రభు నీకు చెప్తున్నాడు, క్రిస్టియానిటీ అంటే నన్ను వెంబడించేది కాదు, బట్ హ్యావింగ్ జీసస్ ఇన్సైడ్ యూ ఈజ్ క్రిస్టియానిటీ. నీవు లోపల కలిగి ఉండటమే యువర్ క్రిస్టియన్. క్రిస్టియన్ ఇంట్లో పుట్టినానో, క్రిస్టియన్ ఇవన్నీ ఫాలో అవుతున్నానో కాదు. ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, నేను ఇంత గొప్ప కార్యం చేశాను, నన్ను నీలో ఉంచుకోవాలి. అప్పుడు నువ్వు సిలువెత్తుకున్నప్పుడు నేను చూపిన ప్రేమ ఈ లోకంలో అందరి మీద నువ్వు చూపుతావు, అందరినీ క్షమిస్తావు, అందరి కొరకు కన్నీరు గాలుస్తావు, అందరి కొరకు నువ్వు ప్రార్థిస్తావు. కాబట్టి నీవు ఇప్పుడు శిలువ మరణం తర్వాత యేసయ్యలో ఉంటున్నావు. సాతాన్ హ్యాస్ నో అథారిటీ టు టేక్ ఓవర్ యు. నీ మీద సాతానికి అధికారం లేదు. ఆయన తన కాళ్ళ కింద తొక్కి పడేశాడు. శిలువలో అదొకటి జరిగింది. సాతాను అనగొట్టబడ్డాడు, నలిచివేయబడ్డాడు, వాడు వణికిపోయాడు. ఇంకా గట్టి తీర్మానం చేసుకున్నాడంట వాడు, ఎట్టాగో గట్లాగా నేను నీ కార్యం చేసినా కూడా మళ్ళీ నీ పిల్లల్ని ఎత్తుకుపోతాను. అందుకే సిలువ ఎత్తుకోవాలంటున్నాడు. టైం తక్కువగా ఉంది.
నెక్స్ట్ నేను మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను ఒక రెండు మాటలు చెప్పి. సో ఈ సిలువ నిన్ను పర్ఫెక్ట్గా చేసింది, నిన్ను నీతిమంతునిగా చేసింది. యు ఆర్ ఎ న్యూ క్రియేషన్, యు ఆర్ సన్ ఆఫ్ గాడ్, డాటర్ ఆఫ్ గాడ్. కాబట్టి ఎల్లప్పుడూ నిన్ను చూస్తున్నటువంటి దేవునికి, నీవు దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నీవు పిలువబడాలి. ఇప్పుడు యేసయ్యను నీవు సిలువలో చూడకూడదు, తండ్రి యొక్క కుడి పార్శ్వంలో సింహాసనం మీద ఉన్నాడంటే నువ్వు ఎక్కడున్నావని, నువ్వు కూడా అక్కడే ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే యేసయ్యలో ఉన్నాడో, యేసయ్య నీలో ఉన్నాడో, నీవు కూడా తండ్రి కుడి పార్శ్వంలో ఉన్నావు. అది గుర్తుపెట్టుకో. ఇంకా నువ్వు ఇక్కడే లోకంలో ఈ సాతాను అని చుట్టూ తిరుగుతున్నావంటే కాదు. ఆయన తనతో పాటు నీకు కూడా ఆ వస్త్రం ఇచ్చాడు, నిన్ను కూడా తీసుకున్నాడు. కానీ నీవు దూరంగా వెళ్ళప్పుడే ఆ సింహాసనం దగ్గరికి నీవు వెళ్ళలేకపోతున్నావు. ఆయన యందు నిలిచిన్నవాడు అంటే 1 యోహాను 3:6 చెప్తున్నాడు, ఆయన యందు నిలిచిన్నవాడు పాపము చేయడు, పాపము చేయువాడు ఆయనను చూడలేదు, ఎరుగలేదు. లాస్ట్ ఇదే చెప్తున్నాడు దేవుడు. నువ్వు పాపం చేసినావా ఆలోచించుకో, ఆయనలో నువ్వు నిలిచి ఉండలేవు. చిన్న చిన్న పాపాలైనా ఒప్పుకోడు దేవుడు. ఈ చిన్నవే కదా, నేను పెద్ద పెద్దవి చేయడం లేని, ఇతరులతో కంపేర్ చేసుకోవచ్చు. వాళ్ళు ఇవన్నీ చేశారు పాపాలు, నేను వాళ్ళకంటే చాలా మేలు. డోంట్ కంపేర్. టెస్ట్ యువర్ హార్ట్, ఓబేగా. సిలువను చూడు. సిలువలో అద్భుతమైన విషయాలు చాలా ఉన్నాయి. నెక్స్ట్ సాటర్డే ఇదే రీతిలో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మళ్ళీ సిలువను గురించి నీతో మాట్లాడబోతున్నాడు. ఈసారి గుడ్ ఫ్రైడేలో మనం వెళ్ళేలోగా సాతాను వెనకాల ఆ చర్చిలో వాక్యం చెప్తుంటే ఏడుస్తుంటారు. మేము వెళ్ళేటువంటి ప్లేస్లో ప్రభు కార్యం జరిగేయాల. ఒకసారి టచింగ్ మెసేజ్ ఇవ్వటానికి నువ్వు నేర్చుకో. ఆత్మీయ మర్మాలు తెలుసుకోవాలని ఫస్ట్ లో చెప్పాను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ మర్మాలు నీకు తెలియజేయబడతాయి. అంతవరకు వాక్యం వాక్యంగానే చదువుతుంటాయి. కాబట్టి ఈ వాక్యమును దేవుడు దీవించాలని ప్రార్థిస్తూ, ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడాడు. మీరు అడగండి, మీకు ఏది కావాలనో నేను ఇస్తానంటున్నాడు. పొందుకోండి. అన్నిటికంటే యు ట్రై ఫర్ సాల్వేషన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన కృపగల మా దేవ, పరిశుద్ధాత్మ ద్వారా మాతో ఆలోచన ఈ బిడ్డలందరితో ఈరోజు మాట్లాడావు నాయన. నీకు స్తోత్రం. ఇంకా మా మధ్యలో ఉన్నావు నీవు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తుంది. ఎందరైతే ప్రభు ఈరోజు ఈ వాక్యాన్ని విన్నారో ఆ బిడ్డల జీవితాల్లో ప్రతి విధమైన సమస్య నుంచి విడుదలను ప్రకటిస్తున్నాను నాయన. మీరు పరిశుద్ధాత్మ ద్వారా మాకు ఇచ్చిన అధికారంతో ప్రతి సమస్యను పారదోలుతున్నాం తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం. కార్యం చేసే దేవుడవు నాయన. ప్రాణం ఇవ్వడానికే వెనకాడలేదు తండ్రి. స్వస్థత ఇచ్చే దేవుడవు అని తెలియజేశాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లం తీసేటువంటి దేవుడవు అన్నారు. ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాను. ఆ కార్యాన్ని విడుదల చేస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రం. ముఖ్యంగా బ్రదర్ చెన్నైలో తండ్రి వరప్రసాదం గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు మాట్లాడుతున్నావు ప్రభువా, స్వస్థపరుస్తున్నాను అంటున్నావు. నీకు స్తుతులు స్తోత్రం నాయన. ఈ సాక్ష్యం నేను వినాలి ప్రభువా, తప్పకుండా ఈ సాక్ష్యం వినాలి. కన్నీటితో ఆయనను గురించి ప్రార్థిస్తున్నారు, దుఃఖంతో ప్రార్థిస్తున్నారు, అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాడు. ఈ రాత్రి కార్యం జరిగిస్తున్నావు ప్రభువా, నీకు స్తోత్రం. ప్రభువా, మా మధ్యలో మీరు ఇప్పుడే ఉంటున్నారు. మమ్మల్ని దీవించి వెళ్ళండి నాయన. మీరు దీవించి వెళ్ళండి మమ్మల్ని. ప్రతి బిడ్డను తాకండి ప్రభువా. ఇదిగో నాయన, ఈ వాక్యాన్ని ఇంకా భవిష్యత్తులో వినబోయే ప్రతి బిడ్డతో మీరు మాట్లాడి కార్యం జరిగించమని తండ్రి, నీ చిత్తం అయితే నీ సిలువను ఎత్తుకొని ప్రతిరోజు మేమంతా కూడా ప్రభు నిన్ను వెంబడించి నీకు ఇష్టమైన బిడ్డలుగా, దేవుని పిల్లలుగా పిలువబడే కృపను అనుగ్రహించుమని, ఈ రాత్రి దీవెనలు మాతో ఉంచుమని, తిరిగి ఉదయం లేచి నూతన వారంలో మేము ప్రవేశిస్తుండగా నూతన దీవెనలు, నూతన కృప, నూతన ఆరోగ్యాన్ని మాకు దయచేయమని, గడిచిన సెప్టెంబర్ నెలలో నీవు చేసిన మేలన్నిటి బట్టి స్తుతిస్తూ తిరిగి మేము కలుసుకున్న పర్యంతం నాయన నీ సన్నిధి, నీ కృప మాతో ఉంచి కాచి కాపాడమని మా ప్రభువును మా రక్షకుడిని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్.